స్కిడ్ అయ్యి కాళ్ళు దానికి ఏదో స్టీల్ రాడ్లు వేసారు. ఆ ఎక్స్రేలో అది అది అట్లా కొంచెం పక్కకు తిప్పినట్లుగా కనబడుతుంది. ఇట్లా ఉండాలి కదా, ఇలా కనబడుతుంది. దానికి ఆ పిల్ల ఎంత అల్లాడిపోతుందో, కొడుకు కాలు ఏమైపోద్దో, కట్టుకోదేమో, ఒకవేళ కట్టుకున్నా సరిగా నడవడేమో. నాకు చెప్తే నేను డాక్టర్ గారితో మాట్లాడి ప్రైవేట్ డాక్టర్ గారి దగ్గరికి పంపించాము. ఆయన ఏదో మాట్లాడతాను. నేను అన్నానమ్మ, పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎంత తపన పడిపోతారు, కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి అంత శ్రద్ధ చూపట్లేదు. రే మీ నాన్నగారు అక్కడ ఉన్నారు, పిలుస్తున్నాడు చూడు మీ నాన్న, ఉండమని అక్కడ, ఓ ఇసుకెత్తున్నాడు అంటారు. చూసారా? మళ్ళీ వాళ్ళ పిల్లలనేమో నాన్నగారు ఇట్లా స్టోరీ చెప్పేవారు. ఒక కుర్రాడు ఎండలో పడి ఓ పని చేస్తున్నాడు చేలో. ముసలాయన ఇంటి ఎదురుగున్న చేలో ఉంటే ఇంటి దగ్గర నుండి, అరే అయ్యా అయ్యా పొద్దుకిపోయిందిరా, 12 అయిపోయిందిరా, వచ్చేయి నాన్న, సాయంత్రం పెట్టుకోవచ్చు, గట్టు వచ్చేయి అంటున్నాడంట. 12 అయినా రావట్లేదు, 12:30 అయిపోయింది రావట్లేదు, 1 గంట అయినా రావట్లేదంట. రే అయ్యా వచ్చేయరా అని కేకలు పెడుతున్నాడంట. ఎవరు? ముసలాయన. ఎవరిని? కొడుకుని. రావట్లేదంట, 1 గంట అయింది. వస్తున్నాలే అంటున్నాడంట. ఈలోపుగా వాని కొడుకు ఉన్నాడు కదా బుడ్డోడు, వాడు గబగబా మా డాడీ ఎక్కడ ఉన్నాడంట, వాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చి పొలానికి వచ్చేసి ఎదురుగున్న చేలోకి వచ్చేసాడు. అమ్మో ఎండేస్తున్నారు రే అని భుజాన్ని వేసుకుని ఇంట్లోకి తీసుకొచ్చేసాడు. చూసారా? దిస్ ఈజ్ వాట్ వీ ఫర్గెట్ మెనీ టైమ్స్. మన పిల్లలకు ఎట్లా మనకున్న ప్రేమ మన తల్లిదండ్రులు కూడా మన ఎడలు కలిగి ఉన్నారన్న సంగతిని మర్చిపోతాం. ఈ బాంధవ్యాలన్నీ దేవుడు ఎక్కడి నుండి తెచ్చాడంటే వీటన్నిటికీ మూల వ్యవస్థ వివాహం. ఇక్కడ మాకు 2 ఉన్నారు. వాళ్ళని నేను అన్నాను, మరి మీరు పని అది చేసుకోండి, జాగ్రత్తగా బైబిల్ స్కూల్లో ఉండండి, పెళ్లి చేయాలి కదన్న. పెళ్ళా? వద్దు సార్, పెళ్ళి అంటే మేము ఇక్కడ ఉండలేమన్నారు. చూసారా? అపవాది పెళ్ళంటే బెదరేస్తాడు. పెళ్ళి చేసుకుని ఎట్లా పోషిస్తా నువ్వు? ఇప్పుడే పెళ్ళా? ఇప్పుడొద్దు. మరి ఇప్పుడు ఆడపిల్లలకు 18 నుండి 23 ఏళ్ల లోపు వివాహం అయిపోతే అది దీవెనకరంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 25 ఏళ్ల లోపే వివాహాలు జరగాలి. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏంటి పాస్టర్ గారు 25 ఏళ్ళు దాటితే ఏమన్నా సమస్య అంటే, ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ మేడ్ బై గాడ్ అంటారు. వివాహ వ్యవస్థ దేవుని చేతే సృజించబడింది. వివాహం గురించి ఎప్పుడు చెప్పినా ప్రసంగాల్లో ఎలా బోధిస్తారంటే, ఆదామునకు దేవుడు హవ్వమ్మను సృజించి ఆదామునొద్దకు తోడుకొని వచ్చి, చూసారా, తీసింది ఆదాములో నుండే. మళ్ళా ఏంటది? మాంసము ఎముక. మరి ఎలా చెక్కాడో ఎలా చేశాడో సృష్టి మనకు అందదు. నీవు నన్ను నిర్మించిన రీతిని చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అన్నాడు. ద వే దట్ గాడ్ క్రియేటెడ్ అస్. దేవుడు మనలను నిర్మించిన రీతి అవడం వల్ల నన్ను బాగా చూశారు. కొన్నిసార్లు ఏంటంటే మిషనరీ అంటే అమెరికాలో విలువ ఎక్కువ ఉంటుంది. షార్లెట్లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ పాస్టర్ గారు భార్య అన్నారు, అవునా పాస్టర్ రాజుకి అపాయింట్మెంట్ దొరికింది అక్కడ ఆ డాక్టర్ దగ్గర.
నేను 3 నెలల క్రితం అప్లై చేస్తే ఇంతవరకు నాకు దొరకలేదే అన్నారు. అంటే రిజర్వేషన్ ఇస్తారు పాస్టర్ అంటే, మిషనరీ అంటే. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కంప్యూటర్లో, పాస్టర్ ఇదిగో నీ కన్ను ఎదురు ఇలా ఉంది. ఈ సృష్టి ఏదైతే ఉందో, నిన్న అన్నొచ్చారు విజయ్ కుమార్ అని చెప్తూ అంటున్నారు, ఆయన నల్లగ్రుడ్డు లోపల కొంచెం షుగర్ వల్ల రెటీనా లోపల ఏదో చెప్పారు, కొంచెం హోల్ పడిందంట, బొర్రి పడిందంట. ఇప్పుడు దానికి ఏదో ట్రీట్మెంట్ ఉందంటే జెల్ పెడతారంట దాంట్లో. చూసారా దేవుడు మనల్ని ఎలా చేశాడంటారు? అని ఆదాము నొద్దకు తోడుకొని వచ్చినట్లుగా. అందుకని మనం కూడా ఏం చేస్తామంటే అబ్బాయి దగ్గరికి అమ్మాయిని తీసుకొని పెడతాం. ఇప్పుడు ప్రధానం తీసుకుని ఎందుకు వచ్చారు వాళ్ళు? పాపను అబ్బాయి దగ్గరికి తీసుకొని పెడతారు. పెళ్లి కూతురుని తీసుకుని, పెళ్లి కూతురుని తోడుకొని వెళ్ళేటప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు పెళ్లి కూతురు కన్నా ఎక్కువగా సిద్ధపడి ఫీల్ అయ్యి, నిన్నే కాదు నన్ను కూడా చూస్తారు కాబట్టి అని వాళ్ళకేం తక్కువ ఆనందం ఉండదు. వాళ్ళు కూడా విపరీతమైన ఆనందంలో మునిగి తేలుతారు. ఇది వివాహములో ఉన్న ఆశీర్వాదం. వివాహములో మరి ఆనందించే గడియలవి. దేవుడే అలా చేశాడు. చేసేసుకోండి మీరు పెళ్ళి అలా దేవుడు తోడుకొని వెళ్ళి చేసినట్లుగా మన వాక్యంలో చూస్తాం. అంటే దీన్ని ఎలా చెప్తారంటే, తండ్రి అయిన దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పరిచారు. నంబర్ 2, యోహాను సువార్త 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి వివాహానికి యేసయ్య వెళ్ళారు, హాజరయ్యారు. హాజరవడం మాత్రమే కాదు, అక్కడ ఏదో లోటు కూడా వస్తే ఆ లోటును ఆయన ఉండి తీర్చారు. అంటే యేసయ్య వివాహానికి వెళ్ళారు కాబట్టి తండ్రి అయిన దేవుడే వివాహం స్థిరపరిచారు. చూసారా, పెళ్ళిళ్ళు చేసుకోకూడదని మీలో కొంతమంది చెప్తున్నారంట. ఎవర్రా అని అన్నాడు పౌలు భక్తుడు. దేవుడే నిన్ను గనుక ప్రత్యేకపరచుకొని నాజీరు చేయబడిన అనుభవాల్లో ఉంచి ప్రతిష్ఠ చేస్తే ఓకే. మధ్యాకాశానికి వచ్చినప్పుడు, యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ వివాహములో మనము కూడా ఆయనతో కూడా ఉండి పరిశుద్ధ వివాహములో ముడివేయబడి లోక కళ్యాణము కొరకై మనల్ని పరిశుద్ధాత్మని ఇప్పుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ 3 విషయాల్లో కూడా వివాహ వ్యవస్థలో దేవుని సన్నిధి కనబడుతుంది. స్తోత్రం. పనిచేస్తే నేను వాడతాను. రైట్. కాబట్టి మీరంతా ఏం చేయాలి? పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఏమనకూడదు, వద్దని అనకూడదు. చూసారా, పెద్దోళ్ళు కూడా ఏం చేయాలి? పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యాలి. అది దైవ చిత్తం. స్తోత్రం. ఆమేన్ అంటారా? వివాహానికి వస్తే ఇక పెళ్లి అయిన తర్వాత వివాహం మాంగళ్యం తంతునాదం అన్నారు. తంతునాదం కాదు ఇది. ఇదంతా కూడా దేవుని కృపావరములో ఇమర్చబడి ఉన్నటువంటి వ్యవస్థ. వివాహంలో బిడ్డలు వివాహం జరిగేటప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తారు. వివాహంలో మీ మట్టుకు మీకు కూడా గొప్ప ఆనందం ఉంటుంది. అర్థం చేసుకునడానికి తేలికైనది అయినప్పటికీ కూడా కష్టమైందే. అది ఎందుకంటే టు రెగ్యులేట్ ఇట్. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తించకుండా దానిని క్రమబద్ధీకరించడానికి దేవుడి వివాహ వ్యవస్థను పెట్టాడు, దేవుడు ఏర్పరిచాడు. ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రాణం పోయిన పరిస్థితుల్లో మరలా అవకాశం కూడా ఇచ్చాడు.
ఇలాగా వివాహములో శారీరకమైన ఆనందాన్ని ఇమడ్చాడు దేవుడు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా మీకు పెద్దలు ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులను మనం జంతువులతో పోల్చడానికి వీల్లేదు. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నారు వాళ్ళు. అంటే మానవుడు సంఘ జంతువు అని తర్జుమా చేయాలి. మనళ్ళు జంతువు అను అంటారేమోనని సంఘ జీవి అని తర్జుమా చేశారు. బట్ మ్యాన్ ఈజ్ నాట్ అన్ యానిమల్. మానవుడు జంతువు కాదు. మానవుడు దేవుని చేత ప్రత్యేకింపబడిన ఓ గొప్ప సృష్టి. జంతు మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు అంటాడు. మనిషి మాంసము కూడా డిఫరెంట్గా ప్రభువు చేశాడు. మన పోలికలు డిఫరెంట్గా చేశాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. మాత్రమే కాదు, జంతు జాలానికి పక్షి జాలానికి లేనటువంటి అనేకమైనటువంటి కృపలను దేవుడు ఎక్స్టర్నల్గా మనిషికి ఇచ్చాడు. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా వినండి. ఏ జంతువుకు కూడా కలర్స్ చూసే కన్ను లేదంట, ఒక్క మనిషికి తప్ప. ఇతర ఏ పక్షి అయినా ఏ జంతువు అయినా చూచేటప్పుడు వాటికి ఏం కనబడతాయి? బ్లాక్ అండ్ వైటే. ఈ కలర్లన్నీ కనబడవు. ఏ జంతువుకి కానీ పక్షికి కానీ నవ్వే భాగ్యము లేదు. చూసారా? ఏ జంతువుకు కానీ పక్షికి కానీ మానవునికి ఇవ్వబడినటువంటి అపారమైన జ్ఞానము లేదు. డార్విన్ సిద్ధాంతమే రైట్ అయితే మనుషుడు కోతి నుండే పుడితే విమానం కనుక్కోలేకపోయినా కనీసం కోతులు ఈ పాటికి సైకిళ్ళన్నా రండి. ఈ ఊర్లో ఎన్ని సైకిళ్ళు వేసుకు తిరిగాయో కోతులు. కాబట్టి మానవుడు జంతువు కాదు అనడానికి నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ రుజువులు. ఇంకొక రుజువు కూడా వివాహ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇది వరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. శారీరకమైనటువంటి లైంగికమైన ఆనందాన్ని పొందే అవకాశం జంతువులకు పక్షులకు ఒక్క టైంలో మాత్రమే ఇవ్వబడింది, అంతే. అది కూడా సంతానోత్పత్తి కొరకు. చూసారా? ఆ సమయంలో మాత్రమే వాటిని ఐక్యపరచుట ద్వారా మన గేదె ఇంకొక దూడను మనకు ఇస్తుంది. ఇక అంతటితో మళ్ళా సరి మరొక దూడ వచ్చేటంత వరకు. మనుషునికి అలా చేయలే దేవుడు. లైంగికమైన శారీరకమైన ఆనందాన్ని, హృదయ వాంఛను ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు అన్నట్లుగా అనుగ్రహించాడు. ద ఓన్లీ రీజన్ ఐఎమ్ షేరింగ్ ఈజ్ దిస్. ఒక్క విషయం నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మానవుడా నీవు కారణ జన్ముడవు. మానవుడా దేవుడు నిన్ను ప్రత్యేకంగా సృజించాడు. మనుష్యుడా దేవుని యొక్క ప్రత్యేకమైన చేతి పని అయి ఉన్నావు. నిన్ను దేవునిని ఆరాధించడానికి, దేవునిని స్తుతించడానికి, దేవుని నామమును గణపరచడానికి, దేవుని నామమును పైకెత్తడానికి, దేవునిని సంతోషపెట్టడానికి, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఉండడానికి దేవుడు నిన్ను తన స్వాస్థములతో తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిర్మించుకున్నాడు. హల్లెలూయా. ఇన్ని విషయాలు చెప్తుంటే ఏముందలేరా, నేను జంతువునే అనుకుంటున్నారు కొంతమంది. మన మామూలు ముసలమ్మలు అనుకోవట్లా, చర్చికి వచ్చే ముసలమ్మలు అనుకోవట్లా. మా అమ్మ అనేది మా చిన్నప్పుడు చదివారులే, బిఏలు చదివి బీపుకొండలో బ్రేలెట్టావులే అనేది. అంతకన్నా ఘోరం వాళ్ళు ఎంఏలు ఎంఎస్ఏలు చదివి నాయమ్మ తాతమ్మ నీకు తెలియదే దేవుడు చేశాడు అనుకుంటున్నావా ఈ సృష్టి అంతటిని? కాదే పిచ్చిదాన. కోతి నుండి వచ్చాము. మా తాతలు పెద్ద కోతులు, వాళ్ళ మూతులు చాలా ఎరుపు అనుకుంటున్నారు. దానికి ఏమాత్రము కూడా బైబిల్ వేద గ్రంథం ఒప్పుకొనడమో లేదు అని చెప్పడానికి ఇన్ని రుజువులు మీ ముందు ఉంచాను నేను.
వాటిలో ఒక రుజువు ఏంటంటే వివాహ వ్యవస్థ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మధ్యకాలంలో క్లోనింగ్ అని ఒకటి తెచ్చి కృత్రిమమైన మనుషుని మేము పుట్టిస్తున్నాం. తల్లిదండ్రులు లేకుండానే మనుషులు పుట్టేస్తారు, అది ఇదని మొదలెట్టారు. అవన్నీ గొర్రెని పుట్టించామన్నారు. ఏది గొర్రెది? గొర్రె లేదు, వాళ్ళ బుర్ర లేదు. మనిషిని పుట్టించామన్నాడు, వాడేమో మధ్యలోనే రోగం వచ్చి చచ్చిపోయాడు. నీ వల్ల కాదు. నేను ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు ఒక సంగతి చెప్పా. ఆ పాస్టర్ గారు అవును కదా, ఈ థాట్ నాకు ఎప్పుడు రాలేదైంది అన్నారు. ఒకటి మీకు కూడా చెప్తున్నాను. దేవుడు సృజించిన మనము లాట్ ఆఫ్ విషయాలు మనము తయారు చేస్తున్నాం. మనుషుడు ఎన్నో మైక్ తయారు చేశాడు, సైకిల్ కనుగొన్నాడు, మరి స్కూటర్ కనుగొన్నాడు, మోటార్ కనుగొన్నాడు, కారు కనుగొన్నాడు, విమానం కనుగొన్నాడు. ఇవన్నిటిని కనుగొంటున్నాడు ఎవరు? ఇప్పుడు ఈ సూపర్ సానిక్ యుగంలో కంప్యూటర్ను కనుగొన్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికదే వచ్చేటట్లుగా కనుగొన్నాడు. ఇక్కడ సంగతి ఏంటంటే మనం ఎన్ని కనుగొన్నా మనం కనుగొనడమే తప్ప మనము కనుగొన్నవి మళ్ళా కనుగొనే పరిస్థితులు ఎక్కడ లేవు. యువర్ క్రియేషన్, నువ్వు చేసినది ఇంకొకటి చేస్తుంది అనడానికి అవకాశం లేదు. అది మానవునికి ఇవ్వబడిన ధన్యత. దేవుని చేత నువ్వు చేయబడ్డావు, నీ చేత అనేకము చేయబడుతున్నాయి, అంతవరకే. వాటి క్రియేట్ చేసుకునే అవకాశాలు ఎక్కడా లేవు. ఒకవేళ అలాంటి అవకాశాలే కనుకుంటే ఓ మనిషిని చేసి వదిలేస్తే వాడన్నీ చేసి వస్తాడు అనుకోవడానికి లేదు. రోబోట్ అంతా కూడా మనం ప్రోగ్రామింగ్ అప్పచెప్తేనే వాడు చేస్తాడు. ఎన్ని దెబ్బలు వేయాలో ఈ డ్రమ్ము మీద చెప్తే అన్ని దెబ్బలు వేస్తాడు, అంతేనా? లేకపోతే వాడే చేసేస్తాడు. చేసినా కానీ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. వాట్ ఐఎమ్ టీచింగ్ ఈజ్ దిస్. ఏం వాక్యం చెప్తున్నాను? వివాహ సందర్భంలో మనిషిని దేవుడు ప్రత్యేకపరిచాడు. యు ఆర్ స్పెషల్. యు ఆర్ స్పెషల్ అంటే వెరీ స్పెషల్. ఇంకొకటి కూడా చెప్తా. మనం ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు, ఆయా గ్రామాలు, ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలకు వెడుతున్నప్పుడు రకరకాలైనటువంటి ముఖాలు. అక్షితా ముఖం వేరు, అక్షయ ముఖం వేరు, శిరీష ముఖం వేరు, సింధు ముఖం వేరు, బట్ల పనమరాయి గారి ముఖం వేరు, చెప్పండి, భాస్కర్ రావు గారి ముఖం వేరు, హల్లెలూయా, డానీ ముఖం వేరు, సోనీ ముఖం వేరు. అందరు ఒకటేనా? ఒక ఇంట్లో పుట్టిన కవల పిల్లలైనా చెప్పండి, ఎంత దగ్గరగా ఉన్నట్టుగా కనబడ్డా ఇవే. ఎన్ని అచ్చులు ఉన్నాయంటారు ఆయన దగ్గర? ఏమన్నాయి గారు? ఇప్పటికి 800 కోట్లు ఉన్నారంట భూమి మీద. ఇంతకు ముందు ఒక 800 కోట్లు పుట్టి వెళ్ళిపోయారనుకోండి. 8 1600 కోట్లు. దానికి దీనికి తేడా లేకుండా ఫోటో స్టాట్లు లాగాడు. తేడా ఉండేటట్లుగా లాగాడు. ఆయన సృష్టికర్త అంటే. హల్లెలూయా. నన్ను చాలా చోట్ల కాసు వెళ్తే అచ్చం నువ్వు మీ నాన్నగారు లానే ఉన్నావు బాబు అంటారు కానీ నాన్నకి నాకు ఎన్ని తేడాలు ఉన్నాయి చెప్పండి? ఎన్నో తేడాలు ఉన్నాయి. దేవుని యొక్క బిడ్డ, ఏం జ్ఞాపకం చేస్తున్నాను? దేవుడు ఎంతో ఘనుడు. ఆయనను మనము ఊహించలేము. గాడ్ ఈజ్ ఎ గ్రేట్ క్రియేటర్. దేవుడు గొప్ప సృష్టికర్త. ఆయన తీరు, ఆయన తెనులు, ఆయన మహా ఔన్నత్యం, ఆయన ఎంత గొప్పవాడో ఆ దేవుణ్ణి తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఆ దైవ చిత్తానుసారంగా పెళ్లి చేసుకోవడం దేవునికి ఇష్టం. ఏమ్మా వినబడుతుందా? మీ అబ్బాయి ఉన్నాడు, ఆడు మీకు తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చాడు అనుకో, మంచి పని చేసేవారు అంటాడు ఎవడన్నా? ఎరా కానీ పెంచితే ఈ పని చేసావా? సరేలే, చేసేదేమో. దేవుని చేత సృజించబడిన ప్రజలు
దేవుని చిత్తం లేకుండా పెళ్లి చేసుకుని, దేవుని చేత సృజించబడిన ప్రజలు దేవునికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని, దేవుని చేత సృజింపబడిన ప్రజలు దేవునిని ఆరాధించకుండా ఇతరులను ఆరాధిస్తూ, ఎంత బాధ చూడండి. ఏమండి, ఎంత బాధ. దేవుడు ఎంత దుఃఖిస్తున్నాడో మనుషుల విషయమై. రే 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 చూసానా, చర్చిలో డ్రమ్ము కొడతామని నీకు డ్రమ్ము నేర్పితే నువ్వు వెళ్ళి తాగి చిందులేసి అక్కడ జనక అనుకుంటా. ఓ ఎగిరిపోతున్నారు నిన్న ఇద్దరు కుర్రోళ్ళు. నన్ను చూసి మొహం తలకాయ గట్టి దించేశారు. అక్కడ కొడతామని నీకు నేర్పింది చెప్పు. ఎంత బాధ. వివాహ వ్యవస్థ కూడా నాన్న, పెళ్లి కూతురు ఇక్కడ ఉంది, పెళ్లి కుమారునికి కూడా ఈ ప్రసంగం చూపించు, ఆన్లైన్లో ఉంది కాబట్టి. దీవెన్ బాబు, ప్రకాష్ బాబు, రవి బాబులు యూట్యూబ్ కూడా ఎక్కించండి. దీన్ని మంచి విషయాలు చెప్తున్నాం కాబట్టి. వివాహ వ్యవస్థను ప్రభువు కొరకు వాడాలి మనం. నా వివాహం నీ కొరకే ప్రభువా అన్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ మాధుర్యం అంతా మీరు అనుభవించగలుగుతారు. చాలామంది వివాహాన్ని వాళ్ళ కొరకే వాడుకుంటున్నారు. వివాహం అంటేనే కొంతమంది కట్నం వస్తుందని ఊరికే చేసుకున్నాడంట మొన్న ఒకడు. కలవపాములు చూసారా, పిల్ల ప్రాణం తీసేశారు. ఎంత విచారం. చాలా మంచి బిడ్డ అంట. ఊరికే వాడు ఉద్యోగస్తుడని ఇచ్చారు. ఎంఆర్ఓ గారు ఎవరు అడిగారంట పిల్ల తండ్రిని, ఒక్కడిని అడిగావరా నువ్వు, ఒక్కడిని అడిగావయ్యా పిల్లోడు మంచోడు కాదా అని. పక్క మామగారు అంటున్నాడు, ఎందుకు చేసుకున్నాడు పెళ్ళి అని. ఎందుకు చేసుకున్నాడు? ఊరకే చేసుకున్నాడు. మీరు వివాహాలు దేవుని కొరకు చేసుకుంటే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మీ వివాహాలు దేవుని పని కొరకు అయి ఉండాలి. కానిండి అయ్య గారు, ఏంటి పెళ్ళి, మేము సింధులు వేయాలి. ఆడి సింధుల కోసమే వివాహం. అప్పటికే డీజీ బాక్సులు రెడీగా పెట్టుకుని ఉంటాడు. ఇక వాళ్ళ ఎర్రి, వాళ్ళ వ్యవహారం వాళ్ళదే. ఈ మధ్య పెళ్లి కూతురులతో కూడా డాన్సులు వేపిస్తున్నారు. అసలు ఆడు పెళ్లి పెట్టుకున్నదే డాన్సులు అంట. కానీ మన పెళ్ళిళ్ళు డాన్సుల కోసం కాదు, డ్రామాల కోసం కాదు. మన వివాహాలు దేవుని కోసం, దైవ చిత్తాన్ని నెరవేర్చుట కొరకు, దైవ సంకల్పము నెరవేర్చుట కొరకు, దేవుని ప్రణాళికలు నెరవేర్చుట కొరకు. భార్యాభర్త ఇద్దరు కూర్చొని, ప్రభువా మమ్ములను నీ చిత్తానుసారంగా ఇక్కడ మీరు నిలబెట్టండి, వాడుకొనండి, స్థిరపరచండి, బలపరచండి. దేవా నీ చిత్తం మా ద్వారా నెరవేర్చబడాలి, జరగాలి. నీ ఉద్దేశములు మా ఎడల వర్ధిల్లాలి స్వామి అంటే ఇక చూడండి ఆ వివాహాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో. దీవెనకరమైన వివాహాలు, దేవునికి దూరంగా ఉన్న వివాహాలు. మీ వివాహాలు దీవెనకరంగా ఉండాలి మన కుటుంబాల్లో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వివాహాల్లో అనేక అనుభవాలు చూసారా. వివాహంలో తల్లి అయిన మరి అక్కడుండి చాలా బాధ్యతను తీసుకుంటుంది. వివాహాల్లో ఇప్పుడు మనం ఉన్నాం, కాసేపట్లో మేస్తాడికి వెళ్ళిపోతాం. కోత అవడంలోనే మేత రెడీ. అక్కడికి వెళ్ళగానే ఇప్పుడు కొంతమంది పాస్టర్ గారులు ఏమంటారు, అమ్మాయి అటు ఇటు తిరుగుతున్నావేంటి, కూర్చో అంటారు. మంచిదేలే, మళ్ళీ దానికి రిఫరెన్స్ కూడా చెప్తారు. ఏమని? మార్తానా నీవు అనేకమైన కార్యాలు పెట్టుకున్నావు, కానీ మరీ ఉత్తమమైన దానిని మరి భూమి ఎవడు పెడతాడు? అక్కడ యేసయ్య పని చేయొద్దని చెప్పాడని నేను అనుకోవట్లా. పని చేస్తూ కూడా నువ్వు వర్తమానం వినొచ్చు. పని చేస్తూ కూడా దేవుని మాటలు, నువ్వు చేసేది మంచి పనే, కానీ దానికన్నా ఉత్తమమైనది ఇక్కడ ఒకటి ఉన్నది. అది వింటూ మరి
వంటలు చేయాలి. నేను మా పిల్లలకు చెప్తున్నాను, మార్నింగ్ కూరగాయలు కోస్తూనే మీరు వాక్యం వినొచ్చు. మా పిల్లలకు పెద్ద పనుల్లో ఒక పని ఏంటో తెలుసా? కూరగాయలు కోసి 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 100 మందికి 200 భోజనాలకి కూరగాయలు రోజు కోయాలంటే అది కూడా అంత తేలికేమీ కాదు. పొద్దున వాళ్ళ ఆయన సంతోషిస్తాడు, ఏంటమ్మా ఇట్లా మిషన్ కోసినట్టు కోసేస్తున్నాం ఉల్లిపాయలు అని. స్తోత్రం. అలవాటు. పని నేర్చుకుంటే ఎక్కడికి పోదు. మీ తాతగారు ఏమన్నాడు చెప్పండి గారు? పనిని గురించి పని ముద్ద భాగ్యం ముద్ద అన్నాడు. అది పని ముద్ద భాగ్యం ముద్ద అన్నాడు. భాగ్యం అంటే తెలుసుగా మీకు? చెప్పండి. భాగ్యం అంటే చెప్పండి. హల్లెలూయా. ఆస్తి. మల్టీ స్పెషాలిటీ అంటారే, అలాగన్నమాట. ఒక పని కాదు అయ్యగారు, ఏ పనైనా చేస్తుందంట. ఏంటి నాకు ఆ పని అప్పచెప్పారు, నేను వచ్చింది దీనికోసం అనేవాళ్ళు పైకి ఇంకా అమ్మ దాకలావిడికి. పని చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా సెట్ అవుతారు, గుర్తుంచుకోండి. కోడల దగ్గర నుండి అత్తగారు ఏం కోరుకుంటారు? పనిని కోరుకుంటారు. ముందులో వద్దులేమ్మా వద్దులేరా నేను చేసుకుంటానంటారు. అట్లా మీరేం కంగారు పడమాకండి, పర్లేదు అత్తయ్య నేను చెయ్యగలను అని చెయ్యాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ అంటారా? పని ఎంత చేస్తే మన ఆరోగ్యానికి అంత మంచిది. ఈ 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీ పేరేంటో చెప్పండి ఎవరన్నా? గుణవతి అయిన భార్య. స్తోత్రం చెప్పండి. ఏ భార్య? ఎవరికైనా ఏ భార్యలు కావాలి? గుణవతి అయిన భార్యలు కావాలి. ఎందుకని? ఆమె క్రింద ఉన్న పనులన్నీ చూసుకోండి, తరువాత చదువుకోండి మీరు. ఎన్ని పనులు, శ్రేష్టమైన పనులన్నీ చేసి ఆమె బిడ్డలు అంటారంట లేచి, ఆమె మా తల్లి గారు మై మదర్ ఈజ్ ఎ బ్లెస్డ్ ఉమెన్ అని చెప్తారంట. స్తోత్రం. పెళ్లిలో ఆమె అవసరమైతే మనం వెళ్ళిపోయినాక కూడా మా అమ్మ ఏంటనుకుంటున్నారు? మా అమ్మ ఘనురాలు, మా అమ్మే ఇవన్నీ మాకు నేర్పింది, మేము ఈ స్థాయికి వచ్చామంటే మా అమ్మే అని చెప్తారంట మీ గురించి. స్తోత్రం. హల్లెలూయా. బద్ధకస్తుల గురించి ఎవరైనా చెప్తారా? కొంతమందికి చాలా కష్టం, ఇటు పని అటు ఎయిర్. అలాంటి వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి? అప్పుడు అమ్మవాళ్ళు ఏం చేసేవాళ్ళు? చెక్కడాయిలు వేసేవాళ్ళు, కజ్జికాయలు చేసేవాళ్ళు, అంటే సున్నుండలు ఉండేవాళ్ళు, అరిసెలు, అప్పడాలు, బూరెలు, గారెలు, లడ్డూలు చుట్టేవాళ్ళు, పూర్ణాలు వేసేవాళ్ళు, సున్నుండలు చేసేవాళ్ళు అని చెప్పినంత తేలికాయ గారు సున్నుండలు చేయడం అంటే. మరి ఇసరాలా? బద్ద చెక్క విసిరితే సరిపోద్దా? సున్ను ఇసరాలా? పిల్లోడు వచ్చి మధ్యలో తిరగట్లో ఏలేడతాడా? మరి ఎట్ట పెంచింది మిమ్మల్ని? పిల్లలకు మనం శ్రేష్టమైనవి పెట్టాలి, అప్పుడు శ్రేష్టమైన బిడ్డలు వస్తారు. వాళ్ళను చూసి తల్లిదండ్రులకు ఎంతో ఆనందం, సంతోషం. పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాను, ఆన్లైన్లో ఇవన్నిటిని మీరు కోల్పోతారు. వసుంధర ఫుడ్స్ ఉన్నాయి కదండి, వసుంధర ఫుడ్స్లో ఏం దొరకద్దు నీకు? ఏం దొరకదు అక్కడ. ఆనందం. కుటుంబంలో దేవుడు గొప్ప సంతోషాన్ని పెట్టాడు. వివాహ వ్యవస్థలో దేవుడు గొప్ప ఆనందాన్ని అనుగ్రహించాడు. ఈ మాధుర్యాన్ని మీరు పొందాలి. అమ్మా, ఇలాంటి కృపలన్నీ దేవుడు నీకు అనుగ్రహించాలని, మీరిద్దరు కలిసి సంతోషించాలని. మన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహ పవిత్రమైనది, గనుడైన
జరగాలి. కనుడైన దేవుడు, మనకు కనుడైన దేవుడు, నీకు కనుడైన దేవుడు. హల్లెలూయా, ఆమేన్. ఎవరెవరు ప్రార్థన చేశారు? మీరు చేశారు? అయ్యగారు చేశారు? మీరు చేశారు? అయ్యగారు చిన్న చిన్న ప్రార్థనలు అయ్యగారులు చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మానవుడను ప్రభువా నువ్వు నిర్మించావు. ఏ రీతిలో నిర్మించావో, ఎందుకు నిర్మించావో నాయన. అయ్యా, ఈ రోజును ప్రభువా, మరొక్క రోజు వివాహం నిమిత్తమై ప్రభువా నీ దాసులను నిలబెట్టుకుని మాట్లాడావు నాయన. నీ స్తోత్రం. వివాహం ఎంత విలువైందో, జతపరచబడిన వారు ఎంత విలువైన బిడ్డలు. ఈ లోకంలో దేనికి లేని నాయన ధన్యత, భాగ్యం ప్రభువా వివాహానికి ఇచ్చావు నాయన. ఆ వివాహంలో కూడా ప్రభువా నీ ఉండాలని నాయన నీ దాసుడు నాయన మాట్లాడి ఉన్నాడు ప్రభువా. ఆ వివాహంలో నువ్వు ఉండాలి ప్రభువా. ఆ దాంపత్యంలో నువ్వు ఉండాలి ప్రభువా. ఆ దాంపత్యంలో నిన్ను కనపరచాలి ప్రభువా. వారి జీవితం అంతా కూడా నా తండ్రి వారిరువురు నాయన జతపరచబడిన తర్వాత నాయన వారిరువురు నిన్ను స్తుతించాలని, నిన్ను మహింపరచాలని ఈ లోకంలో ఎందరికో లేని ధన్యతను ప్రభువా మానవుడిగా నాయన నువ్వు ఇచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుడు పలికిన ప్రతి మాట వివాహ సంస్థకి నాయన ఇదిగో బలమైన పునాదిగా ఉంటాను. సహాయం చేయమని. వివాహాలు చేసుకొని వాళ్ళు ఉన్నారు నాయన. చేసుకునే బిడ్డలందరూ కూడా నీ నామం మహిమార్థమై వివాహాలు జరగటానికి, నిన్ను గణపరచడానికి ఈ వివాహాన్ని కూడా ఈ రీతిగా జరిగిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో నీ దాసుని బలగా వాడుకోమని ఈ కార్యక్రమం అంతటా మీరు తోడుగా ఉండి ముందుండి నడిపించమని అడుగుతున్నావు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి స్తుతి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ నామమును గణపరుస్తున్నాం తండ్రి. నాయన వివాహ వ్యవస్థను నాయన ఈ భూమి మీద మీరే ఏర్పాటు చేశారు నాయన. మరి వివాహాన్ని బట్టి ప్రభా మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి రేపటి దినాన నాయన వివాహం చేసుకోబోతున్న అయ్యా మరి వరుడను అలాగే వధువుని జ్ఞాపం చేసుకునండి. వారిని మీరు బలపరచండి నాయన. వారిని మీరు సిద్ధపరచండి. అన్ని విధాలుగా ప్రభా వారు నాయన మీ శక్తిని పొందుకొని నాయన మరి రేపటి దినాన వివాహాన్ని మీరు జయకరంగా జరిగించండి బాబు నాయన. మరి కానాను ఊరిలో నాయన వివాహం జరిగినప్పుడు ఆ వివాహానికి మీరు హాజరయ్యారు తండ్రి. అలాగే ప్రభా రేపు జరగబోయే వివాహానికి నాయన మీరు హాజరవ్వమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ వివాహంలో మీరే ఉండి నాయన మీరే చక్కగా క్రమముగా మర్యాదగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ఎవరు నాయన అల్లరి చేయకుండా ప్రతి గలిబిలిని యేసు నామములో బంధిస్తున్నాం అయ్యా. సమాధానం అనుగ్రహించండి నాయన. వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నీ స్వరాన్ని వినటానికి సహాయం చేయండి. నిన్ను చూచులాగాన సహాయం చేయండి నాయన. రక్షణ పొందడానికి సహాయం చేయండి నాయన. ఈ సమయంలో ప్రభా మీ దాసులు విత్తిన విత్తనాలు నాయన వాక్యమును మీరు ఫలింపచేయండి తండ్రి నాయన. ప్రతి మాట నాయన ప్రయోజనకరంగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా తండ్రి. ఈ సమయంలో మరి వధువును ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నావు నాయన. నీ కృపలో బలపరిచి దీవించి బలపరచుమని యేసు క్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి. ప్రేమ కలిగిన యేసయ్యా నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం అందు ప్రభువా నీ దాసులుగా తండ్రి వివాహ కార్యక్రమంలో పాలుభాగస్తులై నీ యొద్ద నేర్చుకోవటానికి, మీ మాటలు విని బలపడటానికి, మా జీవితాలు సరిచేసుకోవటానికి, దిద్దుకోవటానికి, బలపరచుకోవటానికి, స్థిరపరచుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీ స్తోత్రాలు. ఇవాళ మన గ్రామాన్ని మీరు ప్రేమించి ఇక్కడ నాయన ఈ గృహం ఏర్పాటు చేసి నాయన తల్లి ఇచ్చిన పిల్లలను బట్టి మేము స్తుతిస్తున్నాం. పిల్లల గురించి, తండ్రుల గురించి దాసులు ఎంతో వివరంగా స్పష్టంగా తెలియపరిచారయ్యా. అవును, తల్లిదండ్రులు నాయన బిడ్డలను పెంచి వివాహ స్థితికి వచ్చేసరికి నేను వివాహం చేయాలని ఆలోచించి నాయన ప్రభా సాటైన సహాయముగా తోడుగా
ఆయన యజమానుడిగా వరుడిగా పిలువటానికి నాయన ఏర్పాటు చేసిన ఆయన వరుడిని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. వధువుని బట్టి మీకు వందనాలు. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది, అందుకు వందనాలు. ఆయన మీ ముందుండి ప్రభా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారయ్యా. ఈ కార్యక్రమం అంతటికి నాయన మీరు అధ్యక్షత వహించి నడిపిస్తున్న దానిని బట్టి వందనాలు. ఘనమైన వివాహము ఘనంగా మీరు జరిగిస్తున్నారు. ఇది పరిశుద్ధమైన వివాహముగా మీరు ఏర్పరిచినందుకే స్తోత్రాలు నాయన. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా మీరు ఎంచినందుకే మేము స్తుతిస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు మాకున్నప్పటికీ నాయన వివాహము ఘనమైనదిగా మీరు తండ్రి ఎంచి సిద్ధపరిచి ఆయన పవిత్రపరిచినందుకే మేము స్తుతిస్తూ ఉన్నాం. ఆయన ఒంటరైన వారిని వేరువేరైనటువంటి వారిని ప్రభువా వేరువేరుగా ఉన్న వారిని మీరు జతపరచడానికి నాయన వివాహాన్ని మీరు సిద్ధపరిచారు. ఇరు పక్షాల నాయన తల్లిదండ్రులు పెద్దలు నాయన కూడి మాట్లాడుకుని ప్రభా వివాహ డేట్ నిర్ణయించి దైవ సేవకుల చేత అరిస్ట్ గారి చేత వివాహం జయించడానికి మీరు ఏర్పాట్లు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ప్రభా నాయన తండ్రి పరిచర్య సాహస నాయకులు నాయన పరిశుద్ధ రాజయ్య గారిని మీరు నిలబెట్టుకుని వివాహ వ్యవస్థను గురించి తెలియపరుస్తూ వివాహం గురించి తెలియపరిచి ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన వివాహం మేము చేసుకొని అన్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారని ప్రభా అది అలా అనడం తగదని మంచిది కాదని కూడా మీరు తెలియపరిచారు. నిజమైన ఆయన ప్రభు వివాహము నాయన తండ్రి అందరూ చేసుకోవాల్సిన వారు ఉన్నారు ప్రభా. ఏదైనా నాజరు చేయబడిన వారు ప్రత్యేకించబడిన వారు సమర్పించుకున్న వారు ఉన్నారు, వారు అర్థుగా ఉంటారు, వారు వేరని తెలియపరిచారు నాయన. అవును మేమందరం ప్రభా అయ్యా తండ్రి నాయన అలా కాదు కనుక ప్రభా అలా అయినటువంటి వారు ఉండడానికి ఆయన నీ పని చేయడానికి ఏదైనా నీ పనిలో ముందుకు వెళ్ళడానికి నీ సేవ చేయడానికే నాయన. వివాహం చేసుకున్నా నీ సేవే ప్రభా, నేను వివాహం చేసుకోకపోయిన నీ సేవేగా నాయన. మీకోసమే నాయన తండ్రి మేము జీవించాలి, మీకోసం మేము బ్రతకాలి, మీకోసమే మేము నాయన తండ్రి మీ పనిలో ముందుకు కొనసాగాలని ప్రభా దాసులు చెప్పారు. వివాహం కూడా నాయన అయ్యో దేవుని కొరకేనే రాయబడింది నాయన. దేవుని స్తుతించడానికి మహింపరచడానికే మీరు సెలవిచ్చారని వందనాలు. ఎన్నో విషయాలు మాకు తెలియపరిచారు నాయన. జతపరచబడబోతున్నటువంటి వరుని వదిలి మీ చేతులకు అప్పగిస్తున్నారు. రేపు నాయన వరుడి నాయన గృహమున ఊరిలో తండ్రి పరిశుద్ధ వివాహం జరగబోతూ ఉండగా ఆయన జరిగిస్తున్న సేవకులను బట్టి హాజరవుతున్నటువంటి బంధువులు కుటుంబీకులు రక్షమందులు సంఘబిడలు వారందరిని బట్టి మీకు వందనాలు. ఆ వివాహాన్ని కనుక జరిగించండి. ఈ రోజు నాయన ప్రధానమని తీసుకుని వచ్చారయ్యా. ప్రధానం తీసుకుని వచ్చి నాయన ప్రభా ఇక్కడ ప్రధాని నాయన తండ్రి అటు పెద్దలు ఇటు పెద్దలు కూర్చుని నాయన తండ్రి రాయబడిన వాటి అన్నిటిని కూడా చూసి నాయన వాటిలో పాల్గొని ప్రభు అప్పగిస్తున్నాం. పరిశుద్ధంగా ఆయన మీరు సిద్ధపరిచి పవిత్రంగా మీరు సిద్ధపరిచి వివాహమునకు మీరు తీసుకుని మనం మనవి చేస్తూ పరిశుద్ధ వివాహాన్ని మీరుండి జరిగించమని ఈ కార్యక్రమం అంతటిని మొదటి నుండి ఆఖరి వరకు మీరు నడిపించినందుకు జరిగించినందుకే స్తుతిస్తూ ప్రభు వచ్చిన సేవకులను బట్టి సేవకులను బట్టి సంఘబిడ్డలను బట్టి బంధువులను బట్టి నాయన రక్షమందులను బట్టి వారందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ సమయం మంది ఎవరైతే పాలు పొందారో ప్రతి ఒక్కొక్కరిని ఆయన మీరు బ్లెస్ చేసి దీవించి పంపమని మీ వద్దని మాటలను ఆయన నేర్చుకుని వెళుతున్నారు. అవి మర్చిపోకుండా గుర్తించుకుని నాయన ఆ మాటల ద్వారా జీవితాలను కట్టుకోవటానికి నాయన ప్రభు కట్టబడటానికి నాయన స్థిరపరచబడటానికి దీవించబడటానికి సహాయం చేయమని మనవి చేస్తూ మమ్మల్ని మీరు బ్లెస్ చేసి దీవించి పంపుతున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆపాదిస్తూ చెల్లిస్తూ అని నామముల కన్నా మిన్నైన యేసయ్య అతి మిక్కిలి ఎనమతో బ్రతిమలాడి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులరా, ఒక శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మీకు మోక్ష భాగ్యం కలుగుతుంది. ఒక వ్యక్తి తన పాపముల విషయమై పరిశుద్ధాత్ముని ద్వారా ఒప్పించబడి అయ్యా ఈ విషయంలో నేను తప్పిపోయాను, నీకు దూరం అయ్యాను, నన్ను క్షమించు అని దేవునితో చెప్పగలిగితే, యేసుక్రీస్తుని హృదయంలోనికి సొంత రక్షకునిగా చేర్చుకొనగలిగితే తనందరూ అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లల గుటకు ఆయన అధికారమును అనుగ్రహించారని రాయబడి. కాబట్టి గొప్ప అధికారాన్ని ప్రభువు మీకు ఇస్తాడు. మీరు ఇంకా రక్షణ పొందని జాబితాలో ఉంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. దేవుడు ఈ వివాహమును అత్యధికముగా ఆశీర్వదించునుగాక. మా పరమ తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు. బిడ్డలు ప్రార్థించారు, మీ సన్నిధిలోని సేవకునిగా నేను కూడా మనవి చేస్తున్నాను. ఒక ఘనమైన కార్యమును మీరు జరిగించండి, క్షేమము దయచండి. బిడ్డలు ప్రయాణాల్లో వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఎక్కడ అపాయములు లేకుండా కాచి కాపాడండి. అపవాది తంత్రములను లయపరుస్తున్నాం. కృప వెంబడి కృప, క్షేమముతో నింపి మహిమ యేసుక్రీస్తు దివ్యనామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.